కర్ణుడితో రహస్యంగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి కర్ణుడు ఇలా అడిగాడు. పుట్టిన వెంటనే తనని వదిలేసిన కుంతి పాండవుల్ని రక్షించుకోవడానికే కర్ణుడిని తన కొడుకని చెప్పిందని, అక్రమంగా జన్మించడం తన తప్పు కాదని, విద్య నేర్పడానికి ద్రోణుడు నిరాకరించాడని, ద్రౌపది స్వయంవరంలో అందరూ కర్ణుడిని సోతపుత్రుడని అవమానించినప్పుడు దుర్యోధనుడు మాత్రమే తనతో స్నేహం చేసి ఆదుకున్నాడని, దుర్యోధనుడు తరపున యుద్ధం చేయడంలో తప్పేముందని కృష్ణుడిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు బదిలిస్తూ తాను పుట్టడానికి ముందే మృత్యు తన కోసం వేచి ఉందని, కారాగారంలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా గోవుల మధ్య పెరిగాడని, కృష్ణుడి 16వ ఏట వరకు తనకు విద్య దొరకలేదని, జరాసంధుడి బారి నుండి తన వాళ్ళని రక్షించుకోవడానికి సముద్రం మధ్యలో ద్వారకని నిర్మించుకోవాల్సి వచ్చిందని, అందరూ తనని పిరికివాడని పారిపోయాడని అవమానించిన తన వారి కోసం అన్ని భరించక తప్పలేదని, కష్టాలు వచ్చినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది ముఖ్యమని కర్ణుడికి శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు. కృష్ణుడంటే చిలిపితనం సరదాలు 16,000 మంది గోపికలు మాత్రం కాదు. కృష్ణుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరో అవమానించినా ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకుండా ధర్మం వైపే నిలబడి ఎలా బ్రతకాలో లోకానికి చూపించిన జగద్గురువు. జై శ్రీకృష్ణ.